కూడా వదిలేద్దాం సెంట్రల్ పోనీ. ప్యాటర్న్ అది. కేంద్రం చెప్పిన ప్యాటర్న్. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి అందులో. ఇంకోటి అంతే, డిజిటల్లో వాళ్ళ మీరు భూమికి ఆన్లైన్లో సంబంధించినవి. ఇప్పుడు మీరు దాని పేరేంటిది గూగుల్ మ్యాప్ చూస్తారు. అదే అవునవును. మీరు ఐఫోన్ మ్యాప్లో అయితే మీ ఇల్లు కూడా చాలా క్లోజ్గా కనబడుతుంది పైనుంచి. ఓకే ఐఫోన్ మ్యాప్స్ ఓకే ఇంకా క్లారిటీ వస్తుంది ఐఫోన్ మ్యాప్స్లో. ఈ గూగుల్ మ్యాప్లో కూడా కొంత ఇప్పుడు అప్డేటెడ్ వచ్చినాయి. అదేదో ఇంకోటి ఏదో యాప్ ఉంది, దాంట్లో అయితే మీ ఇంటి దగ్గర ముందు మనిషి నుంచి ఉన్నది కూడా కనబడుతుంది. అట్లాంటి అబ్బో. ఇవి కూడా ఉన్నాయి టెక్నాలజీ, శాటిలైట్ శాటిలైట్ ఫోటోస్. అవి చెయ్యాలని కేంద్రం అంటే ఇకేం లేదు. ఇప్పుడు మీరు దుబాయ్ అసలు నేను చెప్తున్నాను కదా, విదేశాలలో భూ గొడవే ఉండదండి. ఒకసారి కొంటే మీ ఇల్లు మీదకి అంతే. మధ్యలో వచ్చి మా మామూలు నువ్వు ఎట్ట కొంటావు, లేకపోతే భూమిని అమ్మడానికి వీల్లేదని ఎవడు. ఇంకోటి దీంట్లో ఇంకొక సేఫ్టీ కూడా ఏంటంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఇక కాదు అనడానికి లేదు. ఒకవేళ కనుక అప్పుడు లిటిగేషన్ వచ్చి ప్రభుత్వం తప్పని తేలింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీ కాస్ట్ ఇస్తుంది. అది కేంద్ర ప్రొవిజన్, అదంతా కేంద్ర చట్టం, అది రీసర్వేది. అది కాకపోతే ఏంటంటే మిగతా సీఎంలు అందరికంటే, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళకంటే ముందు పరిగెత్తుకెళ్ళాడు ఇతను. ఇతని ఉద్దేశం ఈ రెండు, కేంద్రమే డబ్బులు పెట్టుకుంటుంది, పర్మనెంట్ సెటిల్మెంట్ అయిపోతుంది, ప్లస్ 50 ఏళ్లకి వడ్డీ లేని రుణాలు. వడ్డీకే మనం ప్రతి ఏడాది కూడా బొక్కబడిపోతుంది. వడ్డీ లేని రుణాలు వస్తాయి కాబట్టి హ్యాపీ కదా అనుకున్నాడు ఇతను. అది కాస్త ఎదురు దెబ్బ అయింది అనమాట.